అంబేద్కర్ చరిత్రని కాంగ్రెస్ కనుమరుగు చేసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కనీసం ఆయనకు భారతరత్న కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. అంబేద్కర్ను ఓడించిన వ్యక్తి పద్మవిభూషణ్ ఇచ్చిందని గుర్తు చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పార్లమెంట్లో కనీసం ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ను వ్యతిరేకిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఎట్లుందంటే చంపిన వాళ్ళే సంతాప సభ పెట్టడం తీరున్నది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలి. ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి. బడుగు బహిరీల వర్గాలకు క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. ఇన్ని సంవత్సరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్నికల్లో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. కమ్యూనిస్టు పార్టీతో కలిసి ఓడగొట్టిన వ్యక్తికి పద్మ విభూషణ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ డూబ్ గాంధీలకు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు భారతరత్న ఇచ్చుకున్నారు తప్ప రాజ్యాంగ ప్రధానమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎప్పుడు కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి కోరుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కోరుకోవాలి కాంగ్రెస్ పార్టీ భారతరత్న ఇవ్వాలని చెప్పండి. ఇవాళ అడిగారు కూడా అవమానపరచ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించలే. నెహ్రూ కాలం నుంచి రాజీవ్ గాంధీ వరకు కూడా పార్లమెంట్లో సాక్షాత్తు పార్లమెంట్లో రిజర్వేషన్ విధానాన్ని వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇన్ని విధాలుగా అవమానపరిచిన కాంగ్రెస్ పార్టీ ఇలా మొసలి కన్నీరు గారుస్తూ వాళ్ళ ఘనంగా నిర్వహించాలని చెప్పి వాళ్ళు చెప్పడం నిజంగా విడ్డూరం. ఇది ఏ రకంగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని, ఏ రకంగా రాజ్యాంగానికి తూట్లు పడవాలని 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసిందో, ఏ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని తుంగలో తొక్కేటువంటి ప్రయత్నం చేసిందో అందరం కూడా మరి చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మనకందరికీ తెలుసు, రాజ్యాంగ రూపకల్పైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అడుగడుగున ఏ రకంగా అవమానం చేస్తుందో పెద్దలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రిజర్వేషన్స్ ఇచ్చేటువంటి ఆలోచన నచ్చలేదు నెహ్రూ గారికి. బహిరంగంగా ఆయన ముఖ్యమంత్రులకు ఉత్తరం రాశాడు, ఈ రిజర్వేషన్ అమలు చేస్తే ఇబ్బందులు వస్తాయని నెహ్రూ గారు. ఆ కోపంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా ఆయన ఆ రోజు నేతృత్వం వహించి రిజర్వేషన్ పెట్టినందుకు నెహ్రూ గారు కోపం వచ్చి ఆయనను అడుగడుగున అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా ఉంటే ఆయన మంత్రిగా పోయే విధంగా అనేక రకాలుగా అవమానం చేశారు. చివరకు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే ఓడించేటువంటి ప్రయత్నం చేయడమే కాదు, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ స్వయంగా వచ్చి